ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ విషయం. ఒక్కొక్క మావోయిస్టు పార్టీ నుండి అయితే లేఖలు విడుదల చేయబడ్డాయి. అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రకటన వచ్చింది, మేము శాంతి చర్చలకు సిద్ధమని. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని. కేంద్ర ప్రభుత్వం మధ్యన ఒక కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటడం ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళని గైడ్ చేస్తున్నటువంటి అమిత్ షా ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ వెళ్ళి మావోయిస్టులు కూడా నా సోదరులే అని అన్న వ్యక్తి అసలుకి లైసెన్స్డ్ గుండాగిరి చేస్తున్నటువంటి ప్రభుత్వమా ఇది అనేది ఒక ప్రశ్న అనేది స్టార్ట్ అయ్యింది. మావోయిస్టు పార్టీ నుండి వచ్చినటువంటి డిమాండ్స్ కావచ్చు, వారు పెట్టినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ మీరు ప్రభుత్వానికి చేరవేశారా? రెండు విరుద్ధమైనటువంటి పార్టీలు ఈరోజు ప్రజలను ఏలుతున్నప్పుడు చర్చలకు ఆహ్వానించడంలో మీకున్న ప్రాబ్లం ఏంటి అసలుకి? నమస్తే, వెల్కమ్ టు వాయి న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే ఒక విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ విషయం. ముఖ్యంగా బసవరాజు గారి మరణం అయితే పార్టీకి తీరని లోటుగా చెప్తున్నారు. ప్రజా సంఘాలు కావచ్చు, అటు మావోయిస్ట్ పార్టీ కావచ్చు. సో మాట్లాడదాం ఇవన్నీ విషయాలు. నాతో మాట్లాడడానికి శాంతి చర్చల కమిటీ నాయకురాలు, అదేవిధంగా PUCL రాష్ట్ర కార్యదర్శి జయా వింధ్యాల గారు మన ముందున్నారు. వారితో ఇంకొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే. శాంతి చర్చల కమిటీ నాయకురాలిగా మీరు గత నెలన్నర రోజులుగా అవిశ్రాంత పోరాటం చేస్తూ ఉన్నారు. అటు మావోయిస్ట్ పార్టీ నేతలతో కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, చర్చలు జరపాలి, కాల్పులు ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మావోయిస్టు పార్టీ నుండి అయితే లేఖలు విడుదల చేయబడ్డాయి. అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రకటన వచ్చింది, మేము శాంతి చర్చలకు సిద్ధమని. కానీ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. దానిపై మీ స్పందన ఏంటి? అయితే మొట్టమొదటిసారి ఏదైతే మార్చి 28 నాడు మావోయిస్టులతో లెటర్ వచ్చింది. ఆ లెటర్ వచ్చిన వెంటనే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్పందిస్తూ మేము రెడీగా ఉన్నాము అనేది ఒక హోమ్ మినిస్టర్ నుండి వచ్చినటువంటి కాల్. ఆ కాల్ విషయంలో జంపన్న గారిని కూడా ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ ఫోన్లో మాట్లాడటం కూడా జరిగింది. అంటే శాంతి చర్చల్లో పాల్గొనబోతున్నాము అనేది ఒక సిగ్నల్ కూడా వచ్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఆగిపోయింది అనే దగ్గర ఒక అనుమానం అనేది స్టార్ట్ అయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ మధ్యన కోఆర్డినేషన్. ఎందుకంటే ఆ టైంలోనే అమిత్ షా ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు మావోయిస్టులు కూడా నా సోదరులు అనే పదం కూడా వాడటం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా యూటర్న్ తీసుకోవడంలో ఉన్నటువంటి అంటే ఒక స్తంభించిపోయే పరిస్థితులు అనేది క్రియేట్ అయింది. దీనికి కారణం ఏంటి అనేది ఈరోజు వరకు కూడా మేము ఆలోచన చేస్తే ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కేంద్ర ప్రభుత్వం మధ్యన ఒక కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటడం ఒకటి. రెండవది ఏంటంటే వీళ్ళని గైడ్ చేస్తున్నటువంటి ఏదైతే విభాగాలు ఉన్నాయో, పోలీసు, ఆర్మీ కానీ, ఎక్స్టర్నల్ అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ, సజెషన్స్ కానీ ఇచ్చేటువంటి మేధావులు కానీ, ఈ మావోయిజం అనేది యాక్చువల్లీ ఎట్లా పుట్టుకొచ్చింది, ఏంది, ఏం కథ, దానికి పరిష్కారం అనేది చంపడం ఒకటే పరిష్కారము, ఈ సిద్ధాంతం మళ్ళీ రాదు అని ఒక తప్పుడు సూచనలు ప్రభుత్వాలకు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో అక్కడ నితీష్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఒక్కడు లేరు బీజేపీలో, ఎన్డీఏ కూటమిలో. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పెద్దలు ఉన్నారో, మనం మొన్న వచ్చినట్టు బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా అబ్జర్వ్ చేస్తే వ్యక్తిగతంగా అటాక్ ఉంది కానీ ఒక పాలసీ మ్యాటర్గా అటాక్ లేదు మావోయిస్టుల మీద. అంటే ఒక కసి, పగ, ద్వేషము పెంచుకొని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ బండి సంజయ్ ఒక స్టేట్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పొలిటికల్ లీడర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. అంటే ఒక స్ట్రాటజికల్గా ఏదైతే సిస్టమేటిక్గా మాట్లాడాలనో ఆ లెటర్లో లేదు. అదేవిధంగా అమిత్ షా ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ వెళ్ళి మావోయిస్టులు కూడా నా సోదరులే అని అన్న వ్యక్తి నిన్న వచ్చినటువంటి ఎక్స్ వేదికగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే అసలుకి ప్రభుత్వమా లేకపోతే లైసెన్స్డ్ గుండాగిరి చేస్తున్నటువంటి ప్రభుత్వమా ఇది అనేది ఒక ప్రశ్న అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ
ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే అసలుకి మావోయిజం ఎందుకు పుట్టుకొచ్చింది, దీనికి పరిణామాలు ఏంటి, వీళ్ళు ఎందుకు చర్చలకు వస్తున్నాం అంటున్నాం దాని మీద ఒక అంటే కంప్లీట్ డీటెయిల్ రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకోకుండా అబ్బడి దిబ్బడిగా అంటే ఎదురు వస్తే నేను ఈరోజు చంపేయకపోతే రేపు నాది మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా నిన్న జరిగిన ఎన్కౌంటర్ దానికి నిదర్శనం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రజలు డెమోక్రటిక్ సిస్టంలో ఎన్నుకున్నారు. గతంలో 50-55 ఏళ్ళ నుండి ప్రభుత్వాలు ఎవరైతే ఏలారో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో రాజ్యాంగం అనేది అమలు జరగకపోవడం చేతనే ఈ అసమానతలు అనేది పెరుగుతూ వచ్చింది. ఈ అసమానతలను తగ్గించేటందుకు మరొక జాతీయ పార్టీ ఇట్లా ఉపయోగపడతాయి అన్నట్టుగా బీజేపీని తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ ఈరోజు 14 ఏళ్లలో ఏదైతే 2014 నుండి ఈ రోజు వరకు కూడా ఉన్న వాళ్ళ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టానికి వ్యతిరేకంగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళే భారత సంస్కృతి గురించి మాట్లాడతారు, వాళ్ళే భారత ఆచార వ్యవహారాల గురించి మాట్లాడతారు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి నష్టం జరుగుతున్నప్పుడు వచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తిని ఎలా ఆదరించాలనేది ఇండియన్ కల్చర్లో ఉందని మీరే చెప్తారు. అంటే కంప్లీట్గా కల్చర్కి వ్యతిరేకంగా ఈరోజు నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ విధానం విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అసలు రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నట్టుగా ఉంది ఈరోజు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని రివ్యూ చేసుకోవాలి. అసలు వాళ్ళు చర్చలకు వస్తామన్నప్పుడు దీనికి పీస్ డైలాగ్ కమిటీ ఒకటి ఉంది, జంపన్న ఏదైతే లీడర్ చేస్తున్న నాయకత్వంలో ఉందో ఆ నాయకత్వంలో ఉన్న పార్టీ పీస్ డైలాగ్ కమిటీ ఎందుకు చర్చలను ఆహ్వానిస్తుంది అనే దాని మీద ఒక రివ్యూ చేసుకోవాలి ప్రభుత్వం. చేసుకున్నప్పుడు నీవు రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలి, అసలు చంపొచ్చా ఒక వ్యక్తిని ఒక సంస్థను, శారీరకంగా వాళ్ళను ఎలిమినేట్ చేయొచ్చా, అసలు రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది, దీని మీద ఎందుకు మీరు ఒక సమగ్రమైన రిపోర్ట్ తీసుకోలేకపోయారు? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి ఇప్పుడు. రైట్. ఒక శాంతి చర్చల కమిటీగా మీరు మావోయిస్ట్ పార్టీ నుండి వచ్చినటువంటి డిమాండ్స్ కావచ్చు లేదా వారు పెట్టినటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ మీరు ప్రభుత్వానికి చేరవేశారు. ఒకవేళ చేరవేస్తే ఎటువంటి పాయింట్స్ ఎటువంటి డిమాండ్స్ వాళ్ళు చెప్పారు శాంతి చర్చలకు రావడానికి? అయితే ఒకటి ఏంటంటే మేము ఏదైతే పీస్ డైలాగ్ కమిటీ ఉందో పీస్ డైలాగ్ కమిటీ నుండి నరేంద్ర మోడీకి, తర్వాత అమిత్ షాకి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే దాదాపుగా 10-11 రాష్ట్రాలకి పర్సనల్ లెటర్స్ రాశాం. ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, తర్వాత తదితర నాయకులు ఏదైతే ఒక అంటే హిడెన్ ఎజెండాలో పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ అనేది కూడా ప్రజల్లో ప్రపంచంలో ఒక చర్చ ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా లెటర్ రాయడం జరిగింది. మీరు ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మావోయిజం అనేది భారతదేశంలో ఎందుకు వచ్చింది దాని మీద మీరు ఆలోచన చేయాలి. చేసి మీరు చర్చలకు పీస్ డైలాగ్ కమిటీతో పాటు మిగతా మేధావులతో పాటు మావోయిస్టులను పిలవండి, పిలిపించి వాళ్ళకు ఒక సేఫ్ ప్యాసేజ్ అనేది ఏర్పాటు చేయండి. అప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఏదైతే వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ రాజ్యాంగంలో చెప్తున్నారో అది అమలయ్యే పరిస్థితులు ఉన్నాయి అని చెప్తున్నాం. ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, ఇదే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ ఈరోజు దేశాన్ని ఏలుతుంది. ఇదే డెమోక్రటిక్ సిస్టంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పొలిటికల్ పార్టీ అది. దాన్ని వాళ్ళు ఈరోజు రాజ్యంను ఏలుతున్నప్పుడు ఇదే మావోయిస్టులు రాజ్యాంగం అమలు జరగకపోవడం చేత రాజ్యాంగం అనేది ప్రజలకు అందుబాటులో లేదు, ఓన్లీ ఆయుధంతోనే వీళ్ళకు పేదరికాన్ని నిర్మూలించగలుగుతామనే ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి మావోయిస్టులు కూడా ఈరోజు రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకునే క్రమంలోనే వాళ్ళు చర్చలకు వస్తున్నామని చెప్పారు. అంటే రెండు విరుద్ధమైనటువంటి పార్టీలు ఈరోజు ప్రజలను ఏలుతున్నప్పుడు చర్చలకు ఆహ్వానించడంలో మీకున్న ప్రాబ్లం ఏంటి అసలుకి? కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి నిజంగా వాళ్ళ హృదయం మీద చేసుకుని చెప్పమనండి, రాజ్యాంగాన్ని వాళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తున్నామని. యాక్సెప్ట్ చేయనటువంటి పొలిటికల్ పార్టీ ఈరోజు దేశాన్ని ఏలుతున్నప్పుడు ఈ మావోయిస్టుని పిలిచి మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? కాబట్టి ఇదంతా కూడా దేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి బీజేపీ నాయకుని యొక్క తలుపు తట్టి చర్చలకు ఆహ్వానించాలి అనేది ప్రతిపక్షాలు ఈరోజు నాయకత్వం తీసుకోవాలి.
ఈ ప్రతిపక్షాలు అనేది ఈ ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమం చేయడము లేకుంటే ఇంకోదో చేయడం అనేది పీస్ డైలాగ్ కమిటీ మేనిఫెస్టోలో లేదు. ఒకటి ఏంటంటే కాల్పుల విరమణ జరగాలి, చర్చలు జరగాలి. చర్చలు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వము, భారత ప్రభుత్వము మావోయిస్టులు ఆయుధాలను అనేది వాడొద్దు. మూడోది పీస్ డైలాగ్ కమిటీ తీసుకున్నటువంటిది చర్చలు సఫలమైతే ఏదైతే ప్రజా అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ అభివృద్ధి క్రమంలో చర్చలు సఫలమైతే సాయుధ పోరాటాన్ని మీరు విరమిస్తే సమస్య ఏమైనా ఉంటుందా, ఇది ఒక సూచన మేము చేయాలనుకుంటున్నాము అనేది కూడా పీస్ డైలాగ్ కమిటీలో ఉన్నటువంటి థర్డ్ పాయింట్. ఇక్కడ చివరగా ఒకవేళ ప్రభుత్వం ఇదే వైఖరిని అనుసరిస్తూ చర్చలకు పిలవకపోతే శాంతి చర్చల కమిటీ యొక్క తదుపరి కార్యాచరణ ఏముండబోతుంది? అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చంద్రబాబు నాయుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తనే కీలకమైన వ్యక్తి ఎన్డీఏ ప్రభుత్వంలో. తను ముందుకొచ్చి తనే నడుము బిగించి చర్చలకి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాల్సిన బాధ్యత తన మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ అంటున్నారో వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ గ్రూప్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాజకీయాలు చేసేటందుకు కాదు ఇక్కడ చేయాల్సింది. రాజకీయాలు చేసే కంటే ఏదైతే ఈరోజు చంపడాలు ఉన్నాయో ఆ చంపడాలు ఆపేటందుకు మీరు ఫ్రంట్లో ముందు వరుసలో ఉండి కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ గ్రూప్ తీసుకురావాలి. ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు సిపిఐ, న్యూ డెమోక్రసీ వగేరా దాదాపుగా ఒక 300 పొలిటికల్ పార్టీలు ఉన్నాయి దేశంలో, రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్. వీళ్ళందరూ కూడా ప్రతి తలుపును బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ దగ్గర మొదలు పెడితే అక్కడ ఆంధ్రలో జనసేన దగ్గర నుంచి మొదలు పెడితే అందరి తలుపు ఈరోజు ప్రతిపక్షాలు తట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే రేపటి నాడు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి మీరే ఓట్లు కావాలని అడుగుతారు. ఈరోజు మావోయిజం అనేది పెరగడానికి కారణం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వే రాజ్యాంగాన్ని అమలు చేసినప్పుడు వీళ్ళందరూ వచ్చేటోళ్ళు కాదు. నువ్వే పేదరికాన్ని నిర్మూలించడం ఇదంతా వచ్చేటోళ్ళు కాదు. వెస్ట్ బెంగాల్లో ఏమైంది 34 ఏళ్ళు సిపిఎం గవర్నమెంట్ ఉన్నది కదా, ఎందుకు ఆ రోజు అక్కడ మావోయిజం డెవలప్ అయింది? ఇవన్నీ ప్రశ్నల్లాగానే ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళ బాధ్యతను మర్చిపోయాయి. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో తన బాధ్యతను మర్చిపోయాడు. ఏదైతే నితీష్ కుమార్ నేను సోషలిస్టిక్ లీడర్ని అని చెప్తున్నారో తన బాధ్యతను మర్చిపోయాడు. మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు మేము చర్చలకు వస్తామని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు బీజేపీ పార్టీని? ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ లైన్లో ఉండాలి. ఈరోజు ఏదైతే చర్చలు చేస్తామని అడుగుతున్నారో వాళ్ళకు సేఫ్ ప్యాసేజ్ క్రియేట్ చేసేటందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము పియూసీల తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నితీష్ కుమార్ ఏదైతే నేను సోషలిస్ట్ లీడర్ అని చెప్తున్నారో సోషలిస్టిక్ లీడర్ ఎలా ఉండాలి అనే దానికి ఈరోజు రుజువు చేసుకోవాల్సిన అవసరం మీ మీద ఉందని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్. నిజంగా మీ శాంతి చర్చల కమిటీ చేస్తున్న ప్రయత్నాన్ని రాజ్యాలంటే ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ కావచ్చు, శాంతి చర్చలు కావచ్చు పిలవాలి, జరపాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. ధన్యవాదాలు. సో ఇది మరి జయా వింధ్యాలక్క మనతో చెప్తున్న పరిస్థితి. చూద్దాం మరి వారి వ్యాఖ్యలకు అనుగుణంగా మరి ప్రభుత్వాలు స్పందిస్తాయో, ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయిన్ న్యూస్.